దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగుచేతును. గనుక కన్యకలను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మాటలు యథార్థమైనవి. అవి నిశ్చయముగా ఖచ్చితముగా నెరవేర్చబడేటటువంటి వాగ్దానములే. ఆకాశము భూమి గతించవచ్చును గాని దేవుని మాటలు ఎప్పటికీ గతించవు. ఈ వచనములో ఉన్నటువంటి ఈ ఆశీర్వాదము లేదా వాగ్దానము యోధా ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకపోవడం చేత శ్రమల పాలైన కాలములో బబులోను దేశపు రాజైన నెబుకద్నెజరు స్వాధీనములో వారున్నారు. అయితే దేవుని ప్రజలకు కూడా కష్టాలు వచ్చినప్పుడు అది ఎందువలన వారికి కష్టం సంభవించిందో లోకము దానిని గమనించదు. చివరికి కష్టాల పాలైన వ్యక్తులు కూడా ఆ శ్రమ సమస్య ఎందుకు వచ్చిందో వారు గుర్తించే పరిస్థితులలో ఉండవు. అయితే వారు అనుకుంటారు, దేవుడు మమ్మలను చాలా బాధ పెట్టుతున్నాడు, ఆయన మమ్మల్ని శ్రమలకు అప్పగించున్నాడు అని దేవుని మీద తిరిగి ఆరోపణ చేస్తారు తప్ప తమ అపరాధములను బట్టి ఆ శ్రమ కలిగిందన్న సంగతి వారు ఆలోచన చేయరు. అయితే అలా ఆలోచన చేసి పశ్చాత్తాపడితే దేవుని యొక్క ప్రేమ, దేవుని ఆశీర్వాదమును మనకు తిరిగి అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. లోకము కూడా ఏమనుకుంటుందంటే, వీరు దేవుని బిడ్డలు కదా, కాబట్టి వీరు భక్తిపరులు అయినటువంటి వీరు కూడా శ్రమల పాలవుతున్నారు కనుక వీరి దేవుడు వీరికి ఏమీ చేయట్లేదు అని అభిప్రాయపడే పరిస్థితుల్లో ఉన్నది. చాలా సందర్భాలలో నీతిగా యథార్థంగా బ్రతికే భక్తులు కూడా శ్రమలు అనుభవించడం, శ్రమలకు గురి కావడం మనం గమనిస్తూ ఉంటాం. అయితే దేవుడు కొన్ని సందర్భాలలో నీతిమంతులుగా విశ్వాసపరులుగా ఉన్నను కూడా వారికి విశ్వాస పరీక్షలకు గురి చేస్తూ ఉంటాడు. అంతేకాదు కొన్ని రకాలైనటువంటి పరిస్థితులలో మనకు పాఠం నేర్పాలని దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. కొందరు చేసిన అపరాధములను బట్టి వారికి శిక్ష పడుతూనే ఉంటుంది. అయితే ఈ ఉదయకాలమనే వాక్యము ఇశ్రాయేలు యోధా ప్రజలకు కూడా పాఠమును నేర్పుతున్నట్లుగా మనకు ఈ పాఠాన్ని నేర్పుతున్నాడు దేవుడు. దేవుని యొక్క మాటలలో ఉన్నటువంటి వాస్తవం ఏమిటంటే, ఆయనే శ్రమపరుస్తాడు, ఆయనే మనలను సమాధానపరుస్తాడు. శిక్షించువాడు ఆయనే, రక్షించువాడు ఆయనే. యోధా ఇశ్రాయేలు ప్రజలు ఈ బబులోను దేశపు రాజు యొక్క చెరలో ఉన్నప్పుడు వారు మానసికంగా, ఆత్మీయంగా కృంగిపోతున్నారు. దేవుడిక మమ్మలను కరుణించడు, మా పరిస్థితి ఇంకా ఎలాగనే అణగారికి పోవడమేమో అన్నంత బాధలో వారున్నారు. ఇర్మీయా ప్రవక్తను దేవుడు పంపి ఈ శుభవార్తను వారికి తెలియచేస్తున్నాడు. దేవుడు మిమ్మలను గమనిస్తున్నాడు, మీరు పడేటటువంటి ప్రతి శ్రమకు కారణము మీ పాపములే అని ఒకవైపు నుంచి వారికి తెలియపరుస్తూ, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు, తగిన కాలమందు ఆయన మిమ్మలను ఆదుకుని మీకు సహాయం చేస్తాడు. ఆయన చేసే సహాయము ఎలాంటిది అనంటే, మీరు పడేటటువంటి ఆ దుఃఖమంతా తీసివేసి మీకు సంతోషకరమైన మంచి రోజులు దయచేస్తాడు. ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడని తెలియపరుస్తూ, విచారమును కొట్టివేసి ఆనందమును, సంతోషమును కలుగచేస్తాడని ఈ ఆత్మీయమైనటువంటి ప్రవచనమును వారికి తెలియపరుస్తున్నాడు. తద్వారా వారు దేవుని సన్నిధిని ఆ కృతజ్ఞత గీతము పాడగోరుతున్నారు అని ఆత్మీయమైనటువంటి సంగీతమును, ఆత్మీయమైనటువంటి ఉద్యమము వారిలో ఉంచి తిరిగి వినబడుతుంది అని ఈ మాటలను తెలియజేస్తున్నాడు. వాక్యాన్ని ఆలకిస్తున్న మనము కూడా ఈ ఇశ్రాయేలు యోధా ప్రజల వలనే ఎన్నో పర్యాయాలు అపరాధములు, దోషములను చేసిన వారమే. ఆయనను కృపగలిగిన దేవుని సన్నిధిని మనం తిరిగి మరలగలిగితే దేవుడు మన అపరాధములను, పాపములను క్షమించడానికి సిద్ధ మనసుతో ఉన్నాడు. అందుకని కీర్తనకారుడు ఎలా అంటాడు, 130వ కీర్తన 3 మరియు 4 చరణాల వాక్యములలో, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అనే వాక్యమును తెలియజేస్తున్నాడు. కాబట్టి ఉదయకాలమున దేవుడు మనకొక మంచి అవకాశమునిస్తున్నాడు కనుక మన అపరాధములను గూర్చి పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టి దేవుని కృప కొరకు కనిపెట్టుదాం. ఈ ఉదయకాలపు ఈ ఆశీర్వాదపు వచనము నీ జీవితములో, నీ కుటుంబములో, నీ దేశములో, నీ పరివారములో
దేవుడు అనుగ్రహించుట కొరకు ఇష్టపడుతున్నాడు. విశ్వాసముతో, నిరీక్షణతో అపరాధములను బట్టి పశ్చాత్తాపడి దేవుని కృపను కోరుట కొరకు ప్రయత్నించు. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యం చేత మీరు మమ్మను సంస్కరించి బలపరుస్తున్నారు. స్తోత్రాలు. కృంగిన వారిని లేవనెత్తువాడువు నీవే. మమ్మను ఆశీర్వదించవలసినను, మమ్మను శ్రమపరచవలసినను దేవా, మరి ఏ విషయములోనైనను మా పట్ల నీదే చిత్తమై ఉన్నది ప్రభువా. నీకు వందనాలు తండ్రి. మా అపరాధములను బట్టి కలిగిన ఈ శ్రమల నుంచి మమ్మలను విడిపించి మాకు సహాయం చేయి ప్రభువా. నాయనా, నీ సన్నిధానంలో కృప కోరుతున్నాము. నీ పాదాలను బట్టి వేడుకుంటున్నాము. తలంపులలో, మాటలలో, క్రియలలో, చూపులలో మరనేక రీతిలుగా నీకు వ్యతిరేకముగా చేసిన మా అందరి పాపదోషములను, అపరాధములను క్షమించి కృపచూపుమని దేవా, శాంతి, సమాధానము, నెమ్మదిని, ఆదరణ, ఓదార్పును మీరు మాకు కలగచేసి మమ్మల్ని ఆదుకొనమని వేడుకుంటున్నాం ప్రభువా. ఈ వాక్యం ఆలకిస్తున్న బిడ్డల యొక్క జీవితములలో ఏదైతే సమస్యయుతమైన పరిస్థితులు ఉన్నావో వాటి నుంచి వారిని ఆదుకొనండి. వారి ఆర్థిక, శారీరక, ఆత్మీయ ప్రతి శ్రమల నుంచి శాంతి, సమాధానమును వారు పొందినట్లు తిరిగి నీ దయను, నీ కృపను అనుగ్రహించుమని ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడయుండునుగాక. ఆమేన్.